మన గుంటూరు జిల్లాలోని కాటూరి హాస్పిటల్ దగ్గరగా ఉండే లలితా నగర్ అండి, లలితాపీఠం. లలితాదేవి అమ్మవారి పీఠం ఉంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు దర్శించుకోవడానికి అమ్మవారి దగ్గరకు వస్తుంటారు. చూడండి, ఇదంతా హైవేకి ఆనుకొని ఉంటుంది. లలితా నగర్ లలితాపీఠం అని చెప్పి ఆర్చి కాటూరి హాస్పిటల్కి దగ్గర, గుంటూరు జిల్లా. ఇక్కడికంతా పెద్ద పెద్ద వాళ్ళు, ఎస్పీ స్థాయి వాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు, అంటోళ్ళు, మంత్రులు అందరూ అక్కడికి వచ్చి దర్శించుకుంటారండి. ఎవరైనా రావచ్చు. ఇక్కడ అమ్మవారు బాగా మహిమ గలది. ఇది వచ్చేసేపటికి లలిత పీఠం. ఇంకా మనం దేవస్థానం దగ్గరకు వచ్చాము. ఇది బయట నుంచి తెస్తున్నాము. చుట్టుపక్కల ఇక్కడ స్వామీజీ శర్మాజీ గారు ఉంటారండి. ఎదురుగా మనకి అమ్మవారు దేవస్థానం. ఈ బయట అంతా ఓపెన్ అండి, రేకుల షెడ్ వేసేసి. ఇక్కడ ఎప్పుడు పూజలు, నిత్యం యాగాలు జరుగుతూ ఉంటాయి. శుక్రవారం రోజు బాగా ఫేమస్ అండి. నిత్యం అన్నదానం జరుగుతుంటుంది. ఇక్కడ మన బాధలు, దుఃఖాలు అన్నిటికీ పరిహారం దొరకాలి అంటే లలితాపీఠాన్ని దర్శించుకోవాలండి. ఒక్కసారి దర్శించినా చాలు, మన కష్టాలకి, బాధలకి సమాధానం అనేది దొరుకుతుంది. అంత గొప్ప దేవస్థానం. ఇక్కడ ఈ దేవస్థానం బయట వైపున చుట్టూత అసలు మొత్తం మీకు చూపిస్తున్నాను. వెనక వైపున, ముందు వైపున ఇంకా చుట్టూత దేవతామూర్తుల చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి, గూళ్ళు లాగా. చూడండి, చుట్టూ చాలా పవర్ఫుల్ దేవస్థానం అండి ఇది. ఈరోజు శుక్రవారం అవడం వల్ల నేను దర్శించుకొని కూడా సంవత్సరం పైన అయిందండి. అంతకుముందు రెగ్యులర్గా వస్తుంటాం, కానీ మధ్యకాలంలో కుదరలేదు. సంవత్సరం పైన అయింది. మధ్యలో మా నాన్నగారు కాలం చేయడం వల్ల ఇంకా రాలేకపోయాను. ఈసారి దర్శించుకోవడానికి వచ్చేసాను. అదే అయిపోయిన సంవత్సరం అయిపోయిన తర్వాత దీనికి అనుబంధంగా ఒకవైపున ఇంకో దేవాలయాన్ని నిర్మించారండి. అది నేను ఎన్నిసార్లు పోయినా చూడలేదు. ఈసారి ఒకసారి మన వీడియోలో చూపిద్దాం అన్నట్టుగా ఆ పక్కనే లలితాపీఠానికి ఆనుకొని ఉంటుంది పక్కన. అక్కడ ఆ దేవాలయం దగ్గరికి వచ్చాము. అన్ని తలుపులన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. అయినా మనకి పక్కగా ఏదన్నా కిటికీలో నుంచి కానీ ఏదన్నా అవకాశం దొరికిద్దేమో అని వచ్చాము. ఇక్కడ రాముల వారిని ప్రతిష్ఠించారు, ఒక చిన్న గూడు లాంటి దాంట్లో. చూడండి, ఈ దేవస్థానానికి ఒక వైపున కోటిలింగాలు పెట్టినట్టుగా శివలింగాలను ఇలా పెట్టారు. దేవస్థానం వెనక వైపున ఇక్కడంతా సిస్టమేటిక్ అంతా ఒక పద్ధతిగా ఉంటుందండి. స్వామీజీ శర్మాజీ గారి ఆధ్వర్యంలో మన బాధలకి ఏదైనా ఉంటే పరిష్కారం ఆయన చూపుతాడు. ఇప్పుడు ఎంతెంతో అమెరికా నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఆయన దగ్గరికి. ఆయన అంత పవర్ఫుల్. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు బయట వైపుని. ఇది ఎదురు దేవస్తంభం లాగా పెట్టారు. ఈ అమ్మవారి వాకిలి ఎదురు. మనం ఒకసారి కిటికీలో గుండా చూద్దాం. చూడండి లోపల అమ్మవారిని. అమ్మవారి శంకు చక్రాన్ని చూడండి ఎలా ప్రతిష్ఠించారో. లోపల కిటికీలో గుండా తీసాం మనం. ఇది బయట వైపున దేవాలయానికి ముందు. ఇప్పుడు యాగాలు చేయడానికి ఇక్కడ వేప చెట్టు కింద ఇలా అమ్మవారిని ప్రతిష్ఠించారు.
ఇక మనం మెయిన్ ఆలయం దగ్గరకు వచ్చాము. చూడండి, మనకి ఎదురుగా లలితాదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. బాగా క్లియర్గా దగ్గరగా తీద్దామంటే అవకాశం లేదన్నారు. కానీ ఏదో దూరంగా ఉండి జూమ్తో తీయాల్సి వచ్చింది అమ్మవారిని. జగజ్జనని. ఇది దేవాలయం అండి, మెయిన్ దేవాలయం. శర్మాజీ గారు, స్వామి గారు లోపలికి వెళ్తున్నారు చూడండి. ఆయన వచ్చిన తర్వాత ఇక ఆయన అమ్మవారికి అర్చన మొదలు పెడతారు. హారతులు, అర్చన అన్నీ మొదలు పెడతారు ఆయన వచ్చిన తర్వాత. ఇక్కడ కొంతమంది మహిళలు లలితా సహస్రనామం చదువుతూ ఉంటారు. లోపల స్వామివారు, శర్మాజీ గారు. ఇది అన్నదాన మందిరం అండి. నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన భక్తులకి మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తూ ఉంటారు. భక్తులు కూడా ఎవరికి వచ్చింది వాళ్ళు ఇస్తూ ఉంటారు కానుకలు. నేను ఈరోజు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఆగింది. పెరుగు బకెట్ ఇవ్వాలి అనుకున్నాను. అది ఈరోజు నెరవేర్చుకున్నాను. అమ్మవారికి పెరుగు బకెట్ ఇచ్చాను. చూడండి, హారతి జరుగుతుంది. లోపల శర్మాజీ గారు అమ్మవారి హారతిని ఇస్తూ ఉన్నారు. అంటే పూజ అయిపోవటానికి వచ్చింది నాకు. కూడా ముచ్చటగా ఉంటుందండి ఇక్కడ అమ్మవారు. ఇంతకుముందు ఇక్కడ ప్లేస్ నిర్మానుష్యంగా ఉండేది. ఎవరైనా రావాలన్నా భయంగా ఉండేది, అడవుల్లాగా. అలాంటి ప్లేస్లో స్వామీజీ వారు మందిరం నిర్మించిన తర్వాత, లలితాదేవి ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఇక్కడ అన్ని వైపులా డెవలప్మెంట్ అయిందండి. అపార్ట్మెంట్లు అన్నీ ఇప్పుడు కోట్లలో ఉందండి ఇక్కడ స్థలాలు. ఈ దేవాలయం ప్రతిష్ఠించిన తర్వాత ఇది దేవాలయం. చూడండి అందరూ ఎలా కూర్చొని ఉన్నారు. ఇది ఒక ఊరు అయిపోయినట్టు అయిపోయిందండి లలితా నగర్ అని. ఇక్కడంతా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అవన్నీ నిర్మించుకున్నారు. అంతకుముందు పొలాలు లాగుండేది ఇక్కడ. ఇప్పుడు స్వామివారిని మనం నిలువు స్క్రీన్లో తీసాము దూరంగా. ఎందుకంటే ఇక్కడ కూడా కెమెరాలు అయితే తీయట్లేదు. ఇది గుడి బయట పైపు అండి. ఒకసారి గుడి చుట్టూతా చూపిద్దాం అన్నట్టుగా తీశాను వీడియో చివరిలో. సెలవండి.